మాఘపురాణము 13వ అధ్యాయము. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్ట అయిన వేద పండితుడు కలడు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకర కీకారణ్యమునకు ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచూ అటు ఇటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలనే నున్నవి. పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షస ఆకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్ళు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదులునట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసుకుని అవకాశము లేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేద మంత్రములను చదువునారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరువు? నీకీ పరిస్థితి ఏమి? చెప్పమని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా నుంటిని. అందరితో అన్ని విషయాలను మాట్లాడేటివాడను. ఎవరికిని ఏ పనియూ చేసేటివాడను కాను. అసత్యములు పలికెడివాడును. పరుల సొమ్ము నపహరించేటివాడును. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికీ ఏమీ నీయలేదు. స్నాన దాన పూజాధికములను దేనిని ఆచరించలేదు. దైవ పూజ అయినానేమో ఎరుగను. ఇట్లు అందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలము ఉంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలంది తిని. ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళు కొమ్మలు బాధింపక ఎచటికి కదలలేని ఈ జన్మలో నుంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయి, ఇచట సమీపమున నీరున్నదాయని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడు అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు, వారును నా వంటివారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా నున్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా నుండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వాని భాష్కలుడని వానిని వెతుకుతూ పోయెను. సుశీలుడును రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును, రాక్షస రూపముననున్న నా పూర్వీకునకు రాక్షస రూపము పోవలెనన్నా ఏమి చేయవలయనో చెప్పునని అడిగాను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నది స్నానము చేయుము. శివుని గాని కేశవుని గాని నీ ఇష్ట దైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము నొంది పుణ్యలోకములు నొందుదురు. స్నానము 7 విధములు. అవి మంత్రములను చదువుచూ చేయు స్నానము మంత్రస్నానము, మట్టిని రాచుకుని చేయు స్నానము మృత్తికా స్నానము, భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము, గోవులు నడుచునప్పుడు పైకెగిరేసిన దుమ్ము మీద పడునట్టుల చేసిన స్నానము వాయువ్య స్నానము, నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వరుణ స్నానము, ఎండగా నున్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము, మనసులో శ్రీహరిని స్మరించుచూ చేయు స్నానము మానస స్నానము,
ప్రాతకాలమున స్నానము చేయలేని ఆసక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును. జుట్టు ముడి వేసుకొని స్నానము చేయవలెను. స్నానము చేయునప్పుడు కౌపీనము అంటే గోచి అన్నమాట ఉండవలెను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్మృశించబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలెను. శ్రీహరిని లేదా ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థముల్లో స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థించవలెను. ముమ్మూరు ప్రదక్షిణము చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేయునప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు, మంత్రము రానివారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలెను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకుని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునా నదులను తలుచుకుని నీటిని వేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరముపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకుని నమస్కరింపవలెను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తర్వాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘ స్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానానంతరమున రాక్షస రూపమునున్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను. మాఘపురాణము 13వ అధ్యాయం సంపూర్ణం.